నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు మనం లక్ష్మీ కుమార్ గోపరాజు గారు రాసిన ఊరే వాళ్ళకు ఊపిరి అనే కథను విందాం. తల్లిదండ్రులను పల్లెటూరు నుండి పట్నంకి తీసుకువచ్చాడు కొడుకు. ఇంకా పల్లెకి వెళ్ళనవసరం లేదు అన్నాడు. దాంతో ఊరి మీద దిగులుతో వాళ్ళకి అన్నం కూడా సహించడం లేదు. ఇక్కడ మాట్లాడటానికి కూడా ఎవ్వరికీ తీరిక లేదు. అలాంటి సమయంలో కొడుకు అమ్మా నాన్నలకి ఒక శుభవార్త చెప్పాడు. దాంతో భార్యాభర్తలు సంతోషంతో పొంగిపోయారు. ఏం చెప్పాడో మనము వినేద్దామా? రాజమ్మ ఉదయం నుండి ప్రతిసారి గేట్ సౌండ్ అయినప్పుడల్లా బయటికి వెళ్ళి చూసి వస్తూ ఉంది. ఎన్ని మార్లు బయటికి వెళ్తావు, కాళ్ళేం నొప్పి గిప్పి లేదేటి అంటూ తను కూడా బయట నిలబడి రోడ్డు వైపుకు చూస్తూ ఉన్నాడు నాగయ్య. అది కాదే రాజమ్మ, వచ్చేవాళ్ళు రాకేటకి పోతారు, నువ్వు ఊరికి అటు ఇటు తిరిగితే మళ్ళా ఆ కాళ్ళకేటైనా అయిద్దేమోనని అంటూ ఆమె పక్కనే వచ్చి కూర్చున్నాడు. నాని, మానస ఆంటీ వాళ్ళు ఇంకా 10 మినిట్స్లో వచ్చేస్తారంట, మమ్మీ చెప్పింది, కమ్ ఇన్ సైడ్ అంటూ రాజమ్మ చేయి పట్టుకొని లాగుతూ ఉన్నాడు 7 ఏళ్ల మనవడు. కాసేపటికి మానస ఆమె భర్త లోపలికి వస్తూనే పెద్దమ్మ పెద్దనాన్న అంటూ రాజమ్మ నడుం చుట్టూ చేతులేసి ఎలా ఉన్నావు పెద్దమ్మ అని ఆప్యాయంగా అడుగుతుంది. విశ్వ కూడా ఎలా ఉన్నారు మావయ్య, ఆరోగ్యం బాగానే ఉంది కదా అంటూ కుశల ప్రశ్నలు అడిగాడు. మేము బాగానే ఉన్నాం, కానీ నువ్వెట్టా ఉండావమ్మా అని రాజమ్మ మానస ముంగురులను పైకి సరిచేస్తూ అడిగింది. ఇంతలోనే బయటికి వెళ్ళిన ప్రదీప్ లోపలికి వచ్చి చెల్లెలు బావను చూసి అబ్బో, అమ్మాయికి ఇప్పుడు ఖాళీ అయింది రావటానికి అన్నాడు. లేదన్నయ్యా, ముందు విశ్వ వాళ్ళ ఇంటికి వెళ్ళాం, అక్కడొక 2 డేస్ ఉన్నాం, ఇంకా డాడీ వాళ్ళ దగ్గరకు వచ్చి 1 డే అయింది, పెద్దమ్మ వాళ్ళని చూడాలని ఈరోజు ఇటొచ్చాం అంటూ ఆపకుండా చెప్పింది మానస. మానస నాగయ్య తమ్ముడు శ్రీనివాస్ కూతురు. వాళ్ళు ఉద్యోగరీత్యా మొదటి నుండి హైదరాబాద్ సిటీలోనే ఉండేవారు. కానీ ప్రతి వేసవి సెలవులకు కుటుంబంతో సహా ఊరికెళ్ళి నాగయ్య ఇంట్లోనూ నెల రోజులు ఉండేవారు. అందుకే మానసకు పెద్దమ్మ పెద్దనాన్న అంటే చాలా ఇష్టం. మానస భర్త విశ్వతేజ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. మానసను పెళ్లి చేసుకొని వెళ్ళిన తర్వాత 3 ఏళ్లకు ఇండియా రావడం ఇదే ఫస్ట్ టైం. అందరి భోజనాలు అయిపోయాయి. రాజమ్మ కోడలు పావని మానస అమెరికా ముచ్చట్లల్లో పడ్డారు. ప్రదీప్ విశ్వ కూడా ఏవో మాట్లాడుకుంటూ ఉన్నారు. పిల్లలు ఫోన్లలో నిమగ్నమయ్యారు. నాగయ్య రాజమ్మ మాత్రం హాల్లో టీవీ చూస్తూ ఉన్నారు. తర్వాత 1 గంటకి మానస వెళ్ళొస్తాం వదినా అంటూ బయలుదేరింది. అరే, అప్పుడే ఏంటి, 1 రోజు కూడా ఉండరా అంది పావని. లేదు వదినా, మా ఆడబిడ్డ పెళ్ళి ఉంది కదా, చాలా పనులున్నాయి, మళ్ళీ పెళ్లి కబురు చెప్పటానికి వస్తాను కదా అంటూ ప్రయాణం అయింది. అందరూ గేట్ వరకు వచ్చి బాయ్ చెప్పి పంపించారు. వెళ్లే ముందు మాత్రం మళ్ళీ వస్తా పెద్దమ్మ పెద్దనాన్న బాయ్ అంటూ కారు అద్దాన్ని మూసింది. తర్వాత మళ్ళీ మామూలే, ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ. ప్రదీప్ మాత్రం ఒకసారి బయటకు వచ్చి వాళ్ళమ్మ ట్యాబ్లెట్ కవర్ చూస్తుంటే అమ్మ మందులు ఉన్నాయా అని అడిగాడు. అయిపోయినాయ్యా అంది రాజమ్మ. అమ్మ, నీకు ఎన్నిసార్లు చెప్పాను, 2 రోజులు ఉండగానే చెప్పమన్నా, అప్పటికప్పుడు అంటే డాక్టర్ గారు అపాయింట్మెంట్ కూడా దొరకదు, నాకు కూడా సెలవు అంటే కష్టమే కదా, అందుకే ముందు చెప్పమనేది అన్నాడు ప్రదీప్. నాకేం తెలుసయ్యా, మళ్ళీ డాక్టర్ బాబు దగ్గరికి వెళ్ళాలి అని అంటూ ఖాళీ కవరు లోపల పెట్టింది రాజమ్మ. నాగయ్య ఒకసారి కొడుకు మొహం చూశాడు. ప్రదీప్, అమ్మ, ఆపరేషన్ అయినా 6 మంత్స్ వరకు మందులు వాడాలి అని చెప్పారు కదా డాక్టర్ గారు, అందుకే అడుగుతున్నా. సరేలే, వీలుని బట్టి వెళ్దాం అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు ప్రదీప్. ఇంతలో టీవీలో సంక్రాంతి సంబరాలు అంటూ చూపిస్తూ ఉంది. రాజమ్మ మనవడు వచ్చి ఛానల్ ఎక్కడ మార్చేస్తాడో అని రిమోట్ తీసుకొని తన చెంగులో పెట్టుకుంది. కాసేపటికి అనుకున్నట్టే మనవడు వచ్చి నాని బొమ్మలు పెట్టు అంటూ మార్చేశాడు. చేసేదేమీ లేక రిమోటు మనవడి చేతికిచ్చి రాజమ్మ మనవరాలు గదిలోకి వెళ్ళి తన చాప మీద బొంత పడుచుకొని పడుకుంది.
రాజమ్మ మనవరాలు కావ్య ఎప్పుడు ఇంగ్లీష్లోనే మాట్లాడుతుంది. అందుకే రాజమ్మకు ఆమె చెప్పేది ఏమీ అర్థం కాదు. రాజమ్మ మాట్లాడేది ఆ అమ్మాయికి పెద్దగా అర్థం కాదు. వీళ్ళ మధ్య మాటలు చాలా తక్కువగా ఉంటాయి. పావని ఇంగ్లీష్ ఎక్కడా రాకుండా పోతుందో అని చిన్నప్పటి నుండే ఇంట్లో కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడడం అలవాటు చేసేసింది కావ్యకి. అందుకే ఆ అమ్మాయికి తెలుగు అంత స్పష్టంగా రాదు. కాసేపటికి నాని ఫోన్ లక్ష్మి ఆంటీ మాట్లాడుతుంది అని ఫోన్ రాజమ్మ చేతిలో పెట్టింది కావ్య. హలో అత్త, ఈ రాత్రికే ఊరికి పోతున్నా. ఒక మాట చెప్దామని ఫోన్ చేశాను. మావయ్యకి కూడా చెప్పు నేను ఫోన్ చేశానని. జాగ్రత్తగా ఉండండి, వెళ్ళొస్తా మరి అంది లక్ష్మి. అలాగే లక్ష్మి, జాగ్రత్తమ్మా అని చెప్పి ఫోన్ కావ్యకి ఇచ్చేసింది రాజమ్మ. ఇక నడుము వాల్చగానే మొన్న 15 రోజుల క్రితం లక్ష్మి చెప్పిన సంగతులే గుర్తుకొచ్చాయి. 15 రోజుల కిందట లక్ష్మి రాజమ్మను నాగయ్యను చూడటానికి వచ్చింది. లక్ష్మి రాజమ్మకు దూరపు చుట్టం, వరుసకు మేనకోడలు అవుతుంది. ఆ రోజు 9 గంటలకి ఇంటి ముందు ఆటో ఆగితే ఎవరో అనుకున్నారు. ఆటోలో దిగిన లక్ష్మిని చూడగానే రాజమ్మకు ప్రాణం లేచి వచ్చినట్లయింది. లక్ష్మి కొడుకు సురేష్, అమ్మ మళ్ళా సాయంత్రం 5ంటికి వస్తాను, రెడీగా ఉండు, నాకు ఆఫీసులో పని ఉంది, ఇదే ఆటోలో వెళ్ళిపోతా అని చెప్పి లోపలికి కూడా రాకుండానే వెళ్ళిపోయాడు. ఏంటే లక్ష్మి, చెప్పా పెట్టకుండా వచ్చేసావు, రా లోపలికి అంది రాజమ్మ సంతోషంగా. అత్త ఎట్టుండారు? ఆపరేషన్ అయ్యాక కాళ్ళ నొప్పి తగ్గిందేటే? మాయ ఏంటి అంతలా సిక్కిపోయినాడు? ఊర్లోనే బాగుండేది కదా అంటూ లోపలికి వచ్చింది. ఆపరేషన్ అయ్యాక కాళ్ళ నొప్పి తగ్గిందే, మందులు ఇంకా వాడుతూ ఉన్నాను. ఇంకా నెల దాకా వాడాలి అంటున్నారు. మీ మాయకి ఇక్కడేమీ పనిలేక కాలు కాలిన పిల్లిలా పైకి కిందకి తిరుగుతూ ఉంటాడు. ఊరి నుంచి వచ్చాక శుభ్రంగా ఇంత అన్నం కూడా సరిగా తినట్లేదు. ఊరి మీద బెంగ పెట్టుకున్నాడో ఏంటో మరి అంటూ చెప్పింది రాజమ్మ. ఎట్టుకోడేంటి మరి, మంచి కోత మీద ఉన్న నువ్వు చేను కూడా వదిలేసి కాడి ఎడ్లునేమో ఎర్రేకిచ్చాడు. నీ కొడుకేమో ఇక్కడ కొత్తే కానీ ఆపరేషన్ చేయించనన్నాడు. మొన్న ఫోన్ చేస్తే నీ కొడుకు ఏం చెప్పాడో తెలుసా? అమ్మ వాళ్ళు ఇంకాడికి రారు, నా దగ్గరే ఉంటారు. వాళ్ళకి ఏటైనా అయితే అస్తమాను సెలవు పెట్టుకొని రావటానికి నాకు ఖాళీ లేదు అని చెప్పాడే. అందుకే ఓ పాలి మిమ్మల్ని కూడా చూసినట్టుంటుందని నేనే వచ్చాను అంటూ ఆపకుండా చెప్పింది లక్ష్మి. లక్ష్మి చెప్పిన మాటలు నాగయ్య మనసును మరింత బాధ కలిగించాయి. సరే గాని లక్ష్మి, మా రావుడు లచ్చన్న ఎలా ఉన్నారే? వాటికి శుభ్రంగా తిండెడుతున్నాడా లేదా అంటూ ఆమె సమాధానం కోసం కంటిలో ఉన్న తడి కనపడకుండా గుమ్మం వైపు చూస్తూ అడిగాడు నాగయ్య. నాగయ్య తన వైపు చూడకపోయినా లక్ష్మికి నాగయ్య మనసులో బాధ అర్థమైంది. ఎడుతున్నారు కానీ పని కూడా బాగానే చేయించుకుంటున్నాడు పాపం, ఆటికేడా రెట్టు ఇయ్యడు. ఈ మాటలకి నాగయ్య మనసు మరింత బాధపడింది. ఊర్లో ఉన్నప్పుడు తన 2 ఎద్దులను రాముడు లచ్చన్న అని పిలుచుకుంటూ కన్న బిడ్డల్లా చూసుకునేవాడు. అవి వచ్చిన దగ్గర నుండి వానలు బాగా పడి పంటలు పండాయని వాటిని ఇంటి ఇలవేల్పులాగా చూసేవాడు. మీ మాయకి యాడున్న రాముడు లచ్చన్నే కానీ ఇంకేటి ఊరి విశేషాలు చెప్పు, మొన్న పండక్కి అన్నీ చేసుకున్నారా అని అడిగింది రాజమ్మ. చేసాం అత్త, ఎలాగైనా మీరున్నప్పుడు కళ ఇప్పుడు లేదే అత్త. మీ ఇల్లు ఎవరూ లేక చూస్తుంటేనే బీతానం ఎత్తిపోతుంది. ఆ మేటారిని ఒక గదిలో ఉండమన్నట్టున్నారు. ఆయన ఎప్పుడూ తాళమే, శనివారం వెళ్ళిపోతాడు, మళ్ళా సోమవారం కానీ రాడు. కనీసం ఉన్నప్పుడన్నా గేటు తాళం తీయడు. సంక్రాంతి పండుగంటే 2 ఏళ్ల ముంగట చేసుకున్నాను చూడు, అదేనే అత్త అంది లక్ష్మి. అవునే లక్ష్మి, ఎన్ని పిండి వంటలు రోజుకొకరికి చొప్పున మా ఇంటికాడే అందరూ కూకొని వండుకునేవాళ్ళం. మా ఆకలి పెద్దగా ఉండేదని అక్కడే రోట్లో పిండి కొట్టి పాకమెట్టి ఎన్నేసి
అరిసెలుండేవాళ్ళం, ఏటో ఇప్పుడు ఏటీ లేకుండా అయిపోయినది అని బాధను తనలోనే ఉంచుకొని లక్ష్మితో మాట్లాడుతూ ఉంది రాజమ్మ. మాయ, పశువుల పండగ రోజు రావుడు లచ్చన్నని మీ పాలగేదెను ఇంటికి తోలుకొచ్చి వాటికి పూజలు చేసి కడుపు నిండా ఉలవలు ఉడ్ల పొట్టు పెట్టి ఎట్టా చూసేటోడు కదా అంది లక్ష్మి. మీ మాయ కాదే, కనుమనాడు ఊరంతా పశువుల పండుగే కాదేటి అంది రాజమ్మ. వీరి కబుర్లకు మధ్యలోనే అడ్డు వచ్చి, కౌర్లేనా, దానికేమన్నా ఎడతావా అంటూ నాగయ్య అక్కడి నుండి లేచాడు. ఊరి ముచ్చట్లు ఎంత చెప్పుకున్నా తనివి తీరదు. ఇక్కడేటి ఎవరు గూట్లో ఆళ్ళే. పక్కింట్లో ప్రమాదం అయినా తొంగి చూడరు, ఎవరూ బయటికి రారు. మనం వెళ్ళినా విచిత్రంగా చూస్తారు. కోడలు కొడుకు వెళ్ళాక మేమిద్దరం చూస్తే టీవీ, లేకపోతే మోగోళ్ళు కూసున్నట్టు కూసుంటామే. చాలా బాధగా ఉందే లక్ష్మి. ఊరొచ్చేయాలని ఉంది. నా కొడుకేమో అక్కడికి వెళ్ళటం కుదరదు అంటున్నాడు అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకుంది రాజమ్మ. ఊరుకోయే అత్త, ఓ వయసు వచ్చాక ఈ కట్టం తప్పదేమో. ఓ పాలి వెళ్ళొత్తానని అడిగి చూడు ఏమంటాడో అంటూ రాజమ్మ పెట్టిన అన్నాన్ని తింటూ ఉంది లక్ష్మి. అది అయింది. ముంగటేడు వెళ్దామంటే సెలవు లేదు. అయినా ఇక్కడ వాతావరణం అలవాటు చేసుకోవాలే. అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు అన్నాడు అబ్బాయి. ఇక్కడైతే ఇంటికి పిల్లలకి కాపలా ఉంటాం కదా అంటూ తను కూడా అన్నం కలుపుకున్నాడు నాగయ్య. పోన్లే మాయ, ఎక్కడుంటే ఏంటి, శుభ్రంగా ఆరోగ్యంగా ఉండండి. అయినా అత్తకి కాలు నొప్పి వచ్చి నడవలేకపోయింది, కానీ లేకపోతే ఇంకొన్నాళ్ళు ఆడే ఉండనిచ్చేవాడు అని సర్ది చెప్పి వాళ్ళ మానసిక బాధ తగ్గించడానికి ప్రయత్నించింది లక్ష్మి. తర్వాత 5 గంటలకు లక్ష్మి కొడుకొచ్చి వాళ్ళమ్మని ఇంటికి తీసుకొని వెళ్ళిపోయాడు. మానస పెళ్లి కబురు చెప్పడానికి వచ్చింది. ఆ రోజు ఇంట్లో నాగయ్య, రాజమ్మ మాత్రమే ఉన్నారు. గుమ్మం దగ్గరే కూర్చొని చూస్తున్న వాళ్ళిద్దరినీ చూసి, అన్నయ్య లేడా పెద్దమ్మ, పెళ్ళికి మీరు తప్పకుండా రావాలి అని చెప్పింది. కానీ మానసకు పెద్దనాన్న ముఖంలో ఊరిలో ఉన్నప్పుడు ఉన్న ఉత్సాహం కనపడలేదు. దగ్గరగా వచ్చి, పెదనాన్న ఏమైంది అలా ఉన్నావు అని అడిగింది. ఏమీ లేదమ్మా, బాగానే ఉన్నా అన్నాడు. కానీ రాజమ్మ అందుకుంటూ, మీ పెదనాన్న ఈడుండలేకపోతున్నాడమ్మా. ఎంతైనా పుట్టి పెరిగింది ఊర్లో కదా, అక్కడ 10 మంది ఉంటారు. మాటకు ఓసారి అనుకో ఎవరో ఒకరు వస్తానే ఉంటారు. ఏదో పని ఉండేది. ఇక్కడేమో కాలు చెయ్యి ఆడనోళ్ళకి మళ్ళీ కూసోవాలి. మీ పెదనాన్నకేమో పొద్దున లేచిన కాడ నుండి పొలంలో అడిగెట్టకపోతే పొద్దుపోదాయే. ఏం చేస్తాం మరి అని రాతల్లి అన్నం తిందు గాని అని తీసుకెళ్ళింది. మరో 10 రోజులకి మానస అమెరికా ప్రయాణంకి అన్నీ సర్దుకుంది. అన్న వదిన్ను కూడా ఎయిర్పోర్ట్కి తప్పకుండా రావాలి అని చెప్పింది. పిల్లలు కూడా ఎయిర్పోర్ట్ చూడలేదు కదా, మనం కూడా వెళ్దామండి, ఎలాగో సెండ్ ఆఫ్ ఇచ్చినట్టు ఉంటుంది అని పావని అన్న మాటలతో ప్రదీప్ పావని పిల్లలను తీసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు. అక్కడ మానస ప్రదీప్ కోసం ఎదురు చూస్తూ కూర్చోనుంది. పావని పిల్లలు ఎయిర్పోర్ట్ చూడటంలో నిమగ్నమైపోయారు. మానస, అన్నయ్య నీకు ఫోన్ చేయాలని 10 రోజుల నుంచి చూస్తున్నాం, కానీ ఖాళీ లేక చేయలేదు. అందుకే ఈరోజు తప్పకుండా రమ్మన్నా అని ప్రదీప్ పక్కనే కూర్చుంది. మానస మెల్లగా తను చెప్పాలనుకున్న విషయాన్ని మొదలుపెట్టింది. పెద్దనాన్న పెద్దమ్మని ఊరికి పంపించే అన్నయ్య అన్న మానస మాటలకు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు ప్రదీప్. ఏమైంది, వాళ్ళు నీతో ఏమైనా చెప్పారా అన్నాడు కంగారుగా. లేదన్నయ్య, వాళ్ళు పుట్టి పెరిగింది ప్రకృతి ఒడిలో అయిన పల్లెటూరులో. వాళ్ళ 60 ఏళ్ల జీవితం అంతా పల్లెటూరుతోటే ముడిపడి ఉంది. అలాంటిది ఇప్పుడు ఒక్కసారిగా ఈ కాంక్రీట్ జంగిల్కి తీసుకొచ్చి ఇక్కడ బంధించడం ఏమీ బాగాలేదు. ఒక్కసారి నువ్వే ఆలోచించు అంది. అక్కడ వాళ్ళకి ఏదైనా వస్తే ఎవరు చూస్తారు అన్నాడు ప్రదీప్. ఏదైనా వస్తే చూడటానికి అక్కడ ఇంకా స్వచ్ఛమైన మనసున్న పల్లెటూరి వాళ్ళు కూడా ఉన్నారు. అయినా లక్ష్మి అత్త కూడా పక్కనిళ్ళే కదా, అంతగా సీరియస్ అయితే ఎలాగో నువ్వు వెళ్తావు. వాళ్ళు ఈ పట్టణంలో కేవలం మనుషులు మాత్రమే ఉన్నారు. వాళ్ళ మనసు మాత్రం ఊరిలోనే ఉంది, జీవం లేకుండా.
జీవోత్సవాలుగా ఎందుకన్నయ్యా వాళ్ళను ఇక్కడ ఉంచుతున్నావు? వాళ్లకు ఊరే ఊపిరన్నయ్యా. ఆ ఊరిలో ఉంటే వాళ్ళల్లో ఊపిరి ఇంకొంచెం నాళ్ళు ఉంటుంది. ప్లీజ్, నేను ఇలా చెప్పానని ఏమీ అనుకోవద్దు. వాళ్ళని ఊరికి పంపించే. నీకు వీలైనప్పుడు వెళ్ళి చూస్తూ ఉండు అని చెప్పింది. ప్రదీప్ అంతగా ఎప్పుడూ ఆలోచించలేదు. కానీ మానస చెప్పాక తన మనసుకు కూడా అదే కరెక్ట్ అనిపించింది. డాక్టర్ కూడా రాజమ్మకి వచ్చింది సయాటికా కాలు నొప్పే, ఆపరేషన్ చేస్తే తగ్గిపోతుంది అన్నాడు. అలాగే ఆపరేషన్ కూడా అయిపోయింది. ఇప్పుడు మందులు వాడితే సరిపోతుంది అని చెప్పాడు. ప్రదీప్కి కూడా వాళ్ళని బలవంతంగా ఉంచినట్లే అనిపించింది. తర్వాత 2 రోజులకు అమ్మా మనం చౌడారం వెళ్తున్నాం, అక్కడ ఇళ్ళన్నీ క్లీన్ చేయమని చెప్పాను అన్న కొడుకు మాటలకు రాజమ్మ నాగయ్యకు కళ్ళల్లో మెరుపులు కనిపించాయి. వారి సంతోషానికి అవధులే లేవు. రాజమ్మ నాగయ్యే కాదు, ఇలా ఎంతోమంది అనేక కారణాలతో సిటీలో ఉండలేక ఊరెళ్ళలేక జీవోత్సవాలుగానే బ్రతుకుతున్నారు. ఒకవేళ అటువంటి తల్లిదండ్రులు మన ఇంట్లో ఉన్నప్పుడు మనమంతా మనసు పెట్టి వాళ్ళ కోసం ఆలోచించాలి. తప్పకుండా ఆలోచిస్తారు కదూ. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.